హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు ఇంట్లో చికెన్ తెచ్చాడు డాడీ. సో ఏం చేసుకోవాలా, యూనిక్గా చేసుకోవాలా, ఎప్పుడు తినని చేసుకోవాలా అని మాట్లాడుకుంటా ఉన్నాము. సో అంత లోపల మా మమ్మీ అట్లా అని చెప్పి నేను కొత్తగా చేసేసాను మీకు చికెన్ చిక్కీలు అని చెప్పింది. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు వినలేదు చికెన్ చిక్కీలు అని. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసింది. ఫస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్ వేస్తుంది. చెక్క, లవంగం, మీ ఇంట్లో ఏం స్పైసెస్ ఉన్నా అవన్నీ వేసుకోవాలా చికెన్కి తగినంత. మళ్ళీ మీకు ఉప్పు కూడా అంతే, మీకు ఎంత చికెన్ తెచ్చుకుంటారో దానికి తగినంత ఉప్పు, కారం కూడా వేసుకోవాలా. మేమైతే ఎక్కువ కారం తింటాము ఇంట్లో. సో కాబట్టి మేము 3-4 స్పూన్ల కారం వేసుకున్నాము. మాకైతే కారం అలవాటే మాకు ఇంట్లో. మళ్ళీ ఒక నిమ్మకాయ ఫుల్ కంప్లీట్గా పిండుకున్నాము. అయినాక ఆయిల్ వేసుకోవాలా. ఇది ఆ వీడియో మిస్ అయిపోయింది, పసుపు వేసుకునేది. పసుపు కూడా వేసుకోవాలా చికెన్కి తగినంత. మళ్ళీ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలా. మంచిగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా మీరు స్టార్టింగ్లో వేసుకోవాలంటే స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు, ఎండింగ్లో. మేమైతే ఎండింగ్లో వేసుకున్నాము. బాగా కలిపి మంచిగా కలుపుకోవాలా. కలుపుకొని ఇంకా అప్పటికి కూడా మా డాడీ వచ్చి ఇంకా కారం చాలేదు ఏం చెప్పాడు. మస్తుగా బాగా 5 నిమిషాలు కలిపినాము. ఎందుకంటే అన్ని ముక్కలు కలసల్లా. ఫ్రిడ్జ్లో అర్ధగంట పెట్టాలా. మా ఇంట్లో అయితే ఇది స్టాండ్లు అయితే ఉన్నాయి. సో కరెక్ట్గా అవి అన్నీ గుచ్చుకొని ఒకదానికి 4-5 అట్లా గుచ్చుకోవాలా. అంతా బాగా గుచ్చుకొని, మా ఇంట్లో అయితే మాకు బ్లోవర్ ఉంది, ఎందుకంటే మా నాయన బంగారు పని చేస్తాడు కదా. సో అంతా గుచ్చుకొని చేసుకున్నాము. జస్ట్ మిస్ చేయి కాలిపోతా ఉండే. సో ఇలా బాగా కాల్చుకోవాలా. అంతా మంచిగా కాల్చుకోవాలా. ఈ పక్క ఆ పక్క చూసుకొని కాల్చుకోవాలా. దీంట్లో నుంచి ఎక్కువ నూనె అనేది కారుతుంది. సో అన్నీ పైనకి చేర్చుకోవాలి. మీకు వీడియోలో మేము కిందకి చేర్చుకున్నాం కాదు, అట్లా కొంచెం పైనకి చేర్చుకొని మధ్యలో ఆయిల్ అంటిస్తూ ఉండాల. సో ఇలా కాలినాక ఇలా అవుతాయి. మనము అట్లే పట్టుకున్నామంటే కాలుతాయి. సో స్పూన్లో పట్టుకొని మెల్లిగా కాల్చాలి. అట్లా ముక్క ఇట్లా ఇరిగిపోవాలా. అట్లా తీసేటప్పుడు ఇరుక్కోవాలా. సో అప్పుడే ఉడికింది అని అర్థం గైస్. సో అట్లా బాగా ఇట్లా మా ఇంట్లో అయితే 2 పుల్లలు ఉన్నాయి కదా. ఒక పుల్ల నేను కాల్స్తున్నా, ఇంకో పుల్ల మా తమ్ముడు కాలుస్తున్నాడు. సో అంతా కాల్చినాక ఇదైతే రిజల్ట్. ఇట్లా వచ్చినాయి అన్నీ. సో నా దానికి లైక్, షేర్ అండ్